Hi comrades, this is NSSR, High Court of AP and Trial Courts, Advocate Nakka Shivshankar. మిత్రులారా, సహజంగా మనం పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వారి కంప్లైంట్ కనుక రిఫ్యూజ్ చేస్తే మనం ఏం చేయాలన్నది మనం సహజంగా యాజ్ పర్ సిఆర్పిసి మనం చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగినప్పుడు మాత్రమే పోలీసు వారికి కాగ్నిజబుల్ అఫెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందినప్పుడు మాత్రమే పోలీసు వారికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేటటువంటి రైట్ ఉంటుంది. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగినప్పుడు నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ వారు రిసీవ్ చేసుకున్నప్పుడు దాని మీద కేసు అనేది డైరెక్ట్గా వారు ఎఫ్ఐఆర్ అనేది లాంచ్ చేసే రైట్ వారికి ఉండదు. విత్ ది పర్మిషన్ ఆఫ్ ది మేజిస్ట్రేట్ వారి యొక్క అనుమతితో మాత్రమే ఎఫ్ఐఆర్ లాంచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి సందర్భంలో మనం కాగ్నిజబుల్ అఫెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేసినప్పుడు, ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, అంటే రిపోర్ట్ ఇచ్చినప్పుడు పోలీసు వారు కనుక కేసు రిజిస్టర్ చేయకపోతే మనం ఏం చేయాలి అంటే, మనకి యాక్చువల్గా మనం కాగ్నిజబుల్ అఫెన్స్కి సంబంధించి మనం ఒక రిపోర్ట్ అనేది పోలీసు వారికి ఇచ్చినప్పుడు వారు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు. ఎఫ్ఐఆర్ అండర్ సెక్షన్ 173 సబ్-సెక్షన్ 1 BNSS భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 అంటే లేటెస్ట్ సంహిత ఇది. దీని ప్రకారం వారు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఒకవేళ పోలీస్ రిఫ్యూజ్ టు రికార్డ్ ఎఫ్ఐఆర్ ఎప్పుడు రిఫ్యూజ్ చేస్తారో, కొన్ని సందర్భాల్లో అది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కింద ఉంటే ఇన్ఫర్మేషన్ అయితే రిపోర్ట్ అయితే వారు తీసుకోరు. కానీ ఆ కాగ్నిజబుల్ అఫెన్స్కి సంబంధించి కూడా వారు కనుక రిఫ్యూజ్ చేస్తే మనం ఏం చేస్తామంటే, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి మనం ఏం చేస్తామంటే డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి సెక్షన్ 173 సబ్-సెక్షన్ 4 ప్రకారం మనం ఒక రిపోర్ట్ వారికి పంపడం అనేది జరుగుతుంది. బేసింగ్ ఆన్ దట్ ఏంటంటే సూపరింటెండెంట్ వారికి కూడా మనం రిపోర్ట్ పంపించాక ఆ కాగ్నిజబుల్ అఫెన్స్ మీద కనుక వారు యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు మేజిస్ట్రేట్ వారిని అప్రోచ్ అవుతాం, ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాం. అండర్ సెక్షన్ 210 BNSS 2023 అంటే సెక్షన్ 210 భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 ప్రకారం మనం మేజిస్ట్రేట్ వారి ముందు ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాం. అయితే ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత మేజిస్ట్రేట్ ఎగ్జామిన్స్ కంప్లైంట్ ఆన్ ఓత్ అండ్ గివ్స్ నోటీస్ టు అక్యూజ్డ్ అండర్ సెక్షన్ 223 BNSS అంటే మనం ఎప్పుడైతే మేజిస్ట్రేట్ వారి ముందు ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసాం, వారు కంప్లైంట్ని ఎగ్జామిన్ చేసి అక్యూజ్డ్కి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది అండర్ సెక్షన్ 223 BNSS భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 ప్రకారం. అయితే అక్కడ మరలా మేజిస్ట్రేట్ వారు మరొకటి కూడా చేస్తారు. ఏం చేస్తారంటే మేజిస్ట్రేట్ మే టేక్ కాగ్నిజెన్స్ అండ్ ఆర్డర్ టు ఇన్వెస్టిగేషన్ అంటే మేజిస్ట్రేట్ వారు డైరెక్ట్గా కాగ్నిజెన్స్లోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి అండర్ సెక్షన్ 225 BNSS ప్రకారం BNSS 2023 ప్రకారం వారు ఆ ఇన్వెస్టిగేషన్ చేయమని పోలీసు వారిని ఆర్డర్ చేస్తారు. లేదు ఇష్యూ సమ్మన్స్ అండ్ ప్రాసెస్ అక్యూజ్డ్కి డైరెక్ట్గా సమ్మన్స్ ఇష్యూ చేయడం, ప్రాసెస్ ఇష్యూ చేయడం కూడా జరుగుతుంది. అయితే పోలీస్ కండక్ట్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎఫ్ఐఆర్ పోలీస్ రిపోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 193 అంటే వారు ఏంటంటే వారు ఒకవేళ పోలీసుని కనుక ఇన్వెస్టిగేషన్ చేయమంటే మేజిస్ట్రేట్ వారు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఫైనల్ రిపోర్ట్ని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఫైనల్ రిపోర్ట్ని వారు కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది అండర్ సెక్షన్ 193 BNSS 2023 అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 ప్రకారం. మిత్రులారా, ఇది మనం ఇంతకుముందు ప్రీవియస్గా మనం కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 ప్రకారం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఎస్పెషల్లీ ప్రజెంట్ ఏదైతే ప్రివైల్ అవుతుందో మనకి భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 దాని ప్రకారం మనం ఒకవేళ కాగ్నిజబుల్ అఫెన్స్కి సంబంధించి పోలీసు వారు కనుక రిపోర్ట్ తీసుకోవడానికి కానీ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడానికి కానీ నిరాకరించినప్పుడు మనం ఏం చేయాలన్నది ఈ స్టెప్స్లో మనం తెలుసుకోవడం జరిగింది. దిస్ ఈజ్ NSSR. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ కాంటాక్ట్ 9855 909599. నక్కా శివశంకర్, అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ AP and ట్రయల్ కోర్ట్స్.